అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, ముఖ్యంగా పింఛన్ తీసుకునే వ్యక్తులందరికీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళ, వికలాంగ పెన్షన్, రకరకాలైన పెన్షన్లు తీసుకునే వ్యక్తులందరికీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అదేందని తెలుసుకునే లోపు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 29న పెన్షన్ నగదు బ్యాంకుల్లో జమ. అంటే మార్చి 29వ తేదీనే పెన్షన్ యొక్క డబ్బులను బ్యాంకులో అకౌంట్లలో వేసేస్తున్నారంట. ఈనాడు అమరావతి. ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి వీలుగా ప్రభుత్వం శనివారమే 29వ తేదీన బ్యాంకుల్లో నగదు జమ చేయనుంది. 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న మాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు కారణంగా పింఛన్దారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నగదు జమ చేయనున్నది. ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే బ్యాంకుల నుండి సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్డ్రా చేసుకోవాలని స్పష్టం చేసింది. మీకు ఆదివారం ఉగాది పండుగ, తర్వాత సోమవారం వచ్చేసి రంజాన్, తర్వాత ఏప్రిల్ 1వ తేదీ ఏంటంటే బ్యాంకులకు బంద్ ఆ రోజు. కానీ 1వ తేదీ వృద్ధాప్య పింఛన్ ఖచ్చితంగా ఇవ్వాల. కాబట్టి ఎటువంటి డబ్బుల విషయంలో ఇబ్బంది లేకపోకుండా, అనగా ఈరోజు అంటే 29వ తేదీ శనివారమే బ్యాంకులో డబ్బులు వేసేస్తున్నారు, పింఛన్ డబ్బులు. దాన్ని ఎవరైతే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఈరోజే విత్డ్రా చేసుకొని తెచ్చుకోవాలని ప్రభుత్వం వాళ్ళకి స్పష్టంగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటలకే ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.